నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు టీడీపీ రెండో జాబితా విడుదల. లోక్సభ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు. 15 స్థానాల్లో ప్రకటించే అవకాశం. నేడు కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి వలసల హోరు. ఇవాళ హస్తం పార్టీలో చేరనున్న కోనేరు కొనప్ప. మాజీ డీఎస్పీ ప్రణీత్ అరెస్ట్ లో కీలక విషయాలు. కస్టడీకి కోరిన పంజగుట్ట పోలీసులు. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల వరుస టూర్. రేపు హైదరాబాద్ కు ప్రధాని మోదీ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు కస్టడీకి కోరుతూ పంజగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్ రావును వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరారు. ఇప్పటికే ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఆయనను పంజగుట్ట పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబిలో కీలక సమాచారాన్ని మాయం చేశారన్న ఆరోపణలపై ప్రణీత్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో కూడా సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబిలో పనిచేస్తున్నప్పుడు అధికారుల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు ఒప్పుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వజ్రాలు వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసి వారి ఆర్థిక లావాదేవీలపై దెబ్బతీసినట్లు గుర్తించారు. ప్రణీత్ రావును కస్టడీలోకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు పోలీసులు. సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ప్రణీత్ రావును ఈ నెల 4న ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో కుటుంబ సభ్యులతో పాటు అక్కడే ఉంటున్నారు. మంగళవారం రాత్రి సిరిసిల్లలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. అనంతరం జ్యుడిషియల్ కస్టడీ కోరుతూ కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కోసం జూబ్లీహిల్స్ ఏసీబీ వెంకటగిరి హెడ్ గా ఓ టీంను నియమించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. ఎస్ఐబి మాజీ డీఎస్పీను రిమాండ్ కు తరలించారు, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రము జడ్జి ఇంటి ముందు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కూడా పోలీసులు హాజరుపరిచిన నేపథ్యంలో 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ముఖ్యంగా చూస్తే వారం రోజుల పాటు విచారించాలని చెప్పి కూడా కస్టడీ పిటిషన్ ను పోలీసులు కూడా దాఖలు చేశారు. అయితే ఒక కస్టడీ పిటిషన్ పైన కూడా విచారణ కొనసాగనుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఎస్ఐబిలో విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలా మంది వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు, వజ్రాల వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోన్స్ ట్యాపింగ్ చేయడము, వారి యొక్క మనీ ట్రాన్సాక్షన్ పైన కూడా దెబ్బతీయడము అనేది మాత్రము ప్రధానంగా ఎస్ఐబిలో ఉంటూ వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి వివిధ నేరాలకు కూడా పాల్పడినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే ఇంకా రిమాండ్ కు సంబంధించిన విషయంలో చాలా విషయాలు కూడా పేర్కొన్న నేపథ్యంలో వారం రోజుల పాటు కస్టడీ ఇస్తే మాత్రము ఇంకా విచారణ చేయాల్సి ఉంది. విచారణ చేసిన నేపథ్యంలో ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తమకు విచారణ కస్టడీ పిటిషన్ కూడా ఇవ్వాలని చెప్పి దీనికి సంబంధించి ఒక వాదనలు కూడా వినిపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రతి జిల్లాలో కూడా ఒక
వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఆయా జిల్లాలో ఎవరైతే ముఖ్య నేతలు ఉంటారో వారికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేయడము, ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతల ముఖ్యంగా ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి డబ్బులు కూడా పట్టుకోవడం కూడా జరిగినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రము ప్రణీత్ రావు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఆయన ఫోన్లు సంబంధించిన వాటన్నిటిని కూడా ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కూడా పంపించారు. వారన్నిటి కూడా రీట్రైవ్ చేస్తున్నారు, రికవరీ చేస్తున్నారు. రికవరీ చేస్తే ఇంకా దీనికి సంబంధించి చాలా విషయాలు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మరోవైపు నిన్న ప్రణీత్ రావును పోలీసులు విచారించిన నేపథ్యంలో తనకు ఏమీ తెలియదు, ఉన్నతాధికారులు చెప్పిన నేపథ్యంలోనే తాను ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ రికార్డింగ్ చేసినట్లుగా ఇటు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇంకా దీనిపైన కూడా పోలీసులు ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయితే ఇది ఇంతా చూస్తుంటే మాత్రం ఒక మాజీ ఐపీఎస్ సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా కొనసాగినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించే పనిలో ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ప్రణీత్ రావుతో పాటు దీనికి సంబంధించి మరికొంతమందికి కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రణీత్ రావు చెప్పే ప్రతి అంశాన్ని కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఎవరైతే పేర్లు చెప్పారో వారన్ని కూడా విచారించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి యొక్క ఐఓగా ఉన్నారు. అయితే 4 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అయితే వారం రోజుల పాటు మాత్రం దీనికి సంబంధించి కస్టడీ ఇస్తే మాత్రము కోర్టు ఇంకా చాలా విషయాలు, చాలా మంది పేర్లు, అయితే బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నేతల పేర్లు కూడా వెళ్ళకొచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్. ఏలూరు జిల్లా నూజివీడులో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. సురవరం జిల్లా పరిషత్ హై స్కూల్ కి చెందిన 9వ తరగతి విద్యార్థులు ఉదయం స్కూల్ కి వెళ్లి తిరిగి రాకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అసలు స్కూల్ కు రాలేదని ఉపాధ్యాయులు చెప్పడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా నూజివీడులో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. సురవరం జిల్లా పరిషత్ హై స్కూల్ కి చెందిన 9వ తరగతి విద్యార్థులు ఉదయం స్కూలుకు వెళ్లి తిరిగి రాకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో అసలు స్కూల్ కి రాలేదని ఉపాధ్యాయులు చెప్పడంతో తల్లిదండ్రుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇది 2వ నేషనల్ లా యూనివర్సిటీ. అలాగే నంద్యాల జిల్లా జనగాంపల్లిలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదును బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. కర్నూలులో
నూతనంగా ఏర్పాటు చేయనున్న జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ భవనానికి భూమి పూజ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు జగన్నాథ గట్టు వద్ద సుమారుగా 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ భవన నిర్మాణపు పనులకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. లా యూనివర్సిటీ కార్యక్రమం ముగిశాక అక్కడి నుండి హెలికాప్టర్లో నంద్యాల జిల్లా జనగాంపల్లికి వెళ్తారు. సీఎం జగన్ వనగాంపల్లిలో ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకొని ఈబీసీ నేస్తం ఫోటో గ్యాలరీని పరిశీలిస్తారు సీఎం జగన్. ఈబీసీ నేస్తం పథకం నగదు జమ కార్యక్రమం ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం కార్యక్రమం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో పొలిటికల్ హిట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. టీడీపీ బీజేపీ పొత్తుతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలకు టైం దగ్గర పడడంతో పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. అధికార వైసీపీ అయితే మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. వై నాట్ 175 టార్గెట్తో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన వైసీపీ అదే స్పీడ్తో ఎన్నికలకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 18 నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఎన్నికలకు టైం దగ్గర పడడంతో వైసీపీ స్పీడ్ పెంచింది. మరోసారి అధికారం దక్కించుకునేందుకు సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే విడతల వారీగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ ఇప్పుడు అభ్యర్థుల తుది జాబితా ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న కడప జిల్లా ఇడుపులపాయకు జగన్ వెళ్లనున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వేదికగా ఫైనల్ లిస్టును స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల ముందు కూడా ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్టును జగన్ ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ మళ్లీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ నెల 18వ తేదీన ప్రచారం మొదలు పెడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి 26 జిల్లాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు సీఎం జగన్. ప్రతిరోజు కనీసం 3 నియోజకవర్గాలను కవర్ చేసేలా 2-3 సభలు నిర్వహించాలని జగన్ సూచించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారం ఆఖర్లో రోజుకు 4-5 నియోజకవర్గాలను చుట్టేసేలా జగన్ ప్రచారం షెడ్యూల్ ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు రూట్ మ్యాప్ పైన చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ సమీకరణాల మధ్య ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కేలా జగన్ ప్రసంగం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నాడు నేడు పేరుతో సంక్షేమం, అభివృద్ధి అంశాలను ఇటీవల ప్రజల్లోకి తీసుకువెళ్తున్న వైసీపీ అధినేత అదే ఫార్ములాను మరోసారి ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా స్పీచ్ను తయారు చేసుకుంటున్నారట. తమ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఎలా అమలు చేశామనేది జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మేదరమెట్లలో జరిగిన ఆఖరి సిద్ధం సభలో త్వరలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని కూడా సీఎం జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రూపకల్పన కూడా దాదాపు సిద్ధమైందని తెలుస్తోంది. దీంతో ఈ ఎన్నికల కోసం సీఎం జగన్ ప్రకటించబోయే మేనిఫెస్టో ఎలా ఉండబోతోందా అని రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మొత్తానికి ఏపీలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మరి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్టుంది టీ కాంగ్రెస్ పరిస్థితి. ఓవైపు లోక్సభ అభ్యర్థుల ప్రకటన చేస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపడం ఆశ్చర్యపరుస్తోంది. ఎంపిక ప్రక్రియలో అన్ని దశలు దాటిన తర్వాత ఈ మీటింగ్లు ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఉత్తుత్తి మీటింగే అంటున్నారు కొందరు నేతలు. కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ టెలివిజన్ సీరియల్ను తలపిస్తోంది. లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తెలంగాణ కాంగ్రెస్ 2 నెలల క్రితమే మొదలుపెట్టింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తే మొత్తం 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2-3 సమావేశాలు నిర్వహించిన అనంతరం స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను స్క్రూటినీ చేసింది. డీసీసీలు, నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయ సేకరణ తర్వాతే అభ్యర్థుల షార్ట్ లిస్టును టీపీసీసీ, ఏఐసీసీకి పంపింది.
ఆ తర్వాత ఏఐసీసీ అభ్యర్థుల ప్రక్రియపై కసరత్తు చేసి ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక నేడో రేపో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ అభిప్రాయ సేకరణ అంటూ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కథను మొదటికి తీసుకొచ్చారు. అభ్యర్థులను ప్రకటించిన 4 స్థానాలకు మినహా మిగతా 13 స్థానాలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతల అభిప్రాయం తీసుకున్నారు మున్షి. అయితే మిగిలిన 13 స్థానాలలో సైతం దాదాపు 8-9 స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కేవలం 4-5 స్థానాల్లో 2-3 అభ్యర్థులు పోటీ పడుతుండటంతో సందిగ్ధత నెలకొంది. మరోవైపు పోటీ ఉన్న స్థానాలపై ఏఐసీసీ ఫ్లాష్ సర్వే చేయిస్తోంది. అంటే దాదాపు మిగిలిన అభ్యర్థుల ఎంపిక విషయంలో సైతం ఇక రాష్ట్ర పార్టీ ప్రమేయం ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా అభిప్రాయ సేకరణ చేయడంతో ఇదంతా ఉత్తుత్తి మీటింగ్లేనని, తమ అభిప్రాయం తీసుకోలేదని నేతలెవరో అనకుండా ఉండడానికే ఈ విధంగా ఈ మీటింగ్లు నిర్వహిస్తున్నారని మీటింగ్కు అటెండ్ అయిన నేతలు తెలియజేస్తున్నారు. మీటింగ్కు వచ్చిన నేతలలో ఎక్కువ మంది పార్టీ హైకమాండ్కే నిర్ణయం వదిలేస్తున్నామని చెప్పగా, మరికొందరు మొక్కుబడిగా ఎవరో ఒకరి పేరు చెప్పినట్టు తెలిసింది. అయితే అటు మున్షి నుంచి కానీ, ఏఐసీసీ సెక్రటరీల నుంచి కానీ పోటీ ఉన్నవారిలో ఎవరికీ సపోర్ట్ చేస్తారని అడగడం లేదని సమాచారం. కేవలం నేతలు చెప్పిన విషయాన్ని రికార్డ్ చేసుకుంటున్నారని, ఏఐసీసీ దృష్టిలో ఎవరి పేరు ఉందో తెలియక ఎవరి పేరు చెప్తే ఏం జరుగుతుందో అని కొందరు, ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నాక మన అభిప్రాయం ఎందుకని కొందరు నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలేసినట్టు తెలిసింది. శంఖంలో తీర్థం సామెత మాదిరి అభిప్రాయ సేకరణ చేయడంతో ఉత్తుత్తి మీటింగ్ అని నేతలు తేల్చి పారేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. 317-46 జీవోలపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ఉపాధ్యాయ సంఘాల నుంచి కేబినెట్ సబ్ కమిటీ స్వీకరించనుంది. అయితే ఈ కమిటీకి చైర్మన్గా దామోదర్ రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. చిట్టీల పేరుతో మోసానికి ఒడిగట్టాడు అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన విఎస్ఆర్ గ్రాండ్స్ హోటల్ యజమాని సుధాకర్ రెడ్డి. 10 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మదనపల్లి పోలీసులు పరారీలో ఉన్న సుధాకర్ రెడ్డి కొరకు గాలిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, భాష అనే ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ వలీబసు తెలిపారు. ఈ ఘటనతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగస్తులు, వ్యాపారులు, సామాన్య మధ్యతరగతి కుటుంబీకులున్నారు. ఈ చీటీల విషయంలో బాధితులు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వారు చీటీలు కట్టిన అమౌంట్ రిటర్న్ ఇవ్వలేదని చెప్పి రావడం జరిగింది. వారి కంప్లైంట్ మీద చీటింగ్ కేసు, చిట్ ఫండ్ యాక్ట్ మీద కేసు కట్టడం జరిగింది. వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పేర్లు సుధాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి మరియు ఈ భాష అనే వాళ్ళ పేర్ల మీద కేసు నమోదు చేయడం అనేది. దాని తదుపరి విచారణలో ఈ బాధితులు ఇప్పటికీ 50 మంది పైగా వచ్చి ఉన్నారు. ఇలా ఇంకెవరైనా ఉన్నా కానీ రిజిస్టర్డ్ అయిన చిట్లలో వేయవలసిందిగా కోరుచున్నాము. రిజిస్టరా కాదా వెరిఫై చేసుకొని దానికి మీ డబ్బుకు సెక్యూరిటీ ఎంతవరకు ఉంటుంది అనే దాని విషయంలో పక్కాగా. ఇక బంగారం ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. వరుసగా 3వ రోజు గోల్డ్ రేటు తగ్గింది. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 60,340 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 65,380గా ఉంది. అయితే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 60,340 ఉండగా 24 క్యారెట్ల 65,000 ధర 65,830గా ఉంది. దీంతో కేజీ వెండి ధర 100కు తగ్గి 78,400గా నమోదయ్యింది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.